శాసనసభ సభ్యుల్ని మనం ఎమ్మెల్యేలు అనుకున్నాం కదండి. సో మన ఏపీకి వచ్చేసి ఎమ్మెల్యేలు 175 ఉన్నారు కదా. మరి ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారంటే 58 ఉన్నారండి. ఎమ్మెల్సీలు 58 ఉన్నారు. అందులో మనకి 1/3 వంతు శాసనసభ సభ్యులు ఎన్నుకుంటున్నాం కదా, వాళ్ళు 20, స్థానిక ప్రభుత్వ సంస్థ సభ్యులచే 20, పట్టభద్రులచే 5, ఉపాధ్యాయులచే 5, రాష్ట్ర గవర్నర్ చే 8 మంది నామినేట్ చేయబడ్డారు. టోటల్ గా మనకి 58 మెంబర్స్ అయితే ఎమ్మెల్సీలుగా ఉన్నారు, 175 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇది గూగుల్ చూసి నేను సెర్చ్ చేసి రాశాను. ఓకే, హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ సోషల్ సెమ్ 2 లో ఒక 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం. పర్ఫెక్ట్ గా ర్యాపిడ్ రివిజన్ చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనం ప్రపంచ పరివర్తనలో మహిళలు, పరిసరాల్లో ఉన్న మార్కెట్లు, రహదారి భద్రత గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిచయం గురించి ర్యాపిడ్ రివిజన్ చేసుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మొఘల్ సామ్రాజ్యం భక్తి సూఫీతో ఈ సెమ్ 2 అనేది 7th క్లాస్ సోషల్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, భారత రాజ్యాంగం పరిచయం. ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశాధినేత, ప్రభుత్వం, చట్టసభలు, న్యాయస్థానాలు మొదలైన అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ పాఠంలో భారత రాజ్యాంగం యొక్క సంక్షిప్త పరిచయం మరియు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు మొదలైన విశిష్ట లక్షణాలను మనం నేర్చుకోబోతున్నాం. భారత రాజ్యాంగ పరిచయం. భారత రాజ్యాంగం యొక్క నేపథ్యం. బ్రిటిష్ పాలన రాజ్యాంగానికి సంబంధించిన కార్యక్రమాలు ఏంటి, రాజ్యాంగ సభ ఏంటి, ముసాయిదా కమిటీ ఏంటి, అలాగే భారత రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, గణతంత్రం గురించి డీటెయిల్డ్ గా, అలాగే రాజ్యాంగ విశిష్ట లక్షణాలైన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల కోసం, విలువలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్, భారత రాజ్యాంగం గురించి. బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజ్యాంగం లేదు. బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం వారు భారతదేశాన్ని పాలించారు. వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది చాలా ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ద్వారా ప్రావిన్సులు అంటే రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య అనేది ఏర్పడింది. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలని 3 జాబితాలుగా విభజించింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిని కల్పించింది అన్నమాట. సో ఇంపార్టెంట్ చట్టం ఏది అంటే 1935 అన్నమాట. ఓకే, 1928లో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. మోతీలాల్ నెహ్రూ అంటే జవహర్ లాల్ నెహ్రూ తండ్రి అన్నమాట. ఈయన ఆ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. ఈ కమిటీ తన నివేదికని 1929వ సంవత్సరంలో సమర్పించింది. దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది అన్నమాట. 1931వ సంవత్సరంలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండు సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కుకి కట్టుబడి ఉన్నాయన్నమాట. సో ఏ రెండు వీటికి కట్టుబడి ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చిన నెహ్రూ నివేదిక ఒకటి, అలాగే కరాచీ తీర్మానం, ఈ రెండు కూడా సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కు కట్టుబడి ఉన్నాయి. రాజ్యాంగం దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. ఇది లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది అన్నమాట. మన భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంది, కానీ బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, రాజ్యాంగ సభ. రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు. మొదటిసారిగా 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. 1946 కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై 1946లో ఎన్నికలు జరిగాయి అన్నమాట. మీకు తెలుసు, భారతదేశం యొక్క ఐక్యతను కాపాడటం మరియు దానికి స్వాతంత్రం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన కేబినెట్ మిషన్ అనేది 1946లో భారతదేశానికి వచ్చింది. అదే విధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ కేబినెట్ మిషన్ లో లార్డ్ పెతిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్ ఇందులో సభ్యులు అన్నమాట. రాజ్యాంగ సభ సభ్యులని ప్రొవిన్షియల్ అసెంబ్లీల సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు. కేబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రం నుండి మరియు ప్రతి స్వదేశీ సంస్థానం నుండి సీట్లని కేటాయించింది.
దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు మరియు స్వదేశీ సంస్థానాలన్నీ కలిపి 93 మంది సభ్యుల్ని సిఫార్సు చేశాయి. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, పూర్ట్ మరియు బ్రిటిష్ బెలుచిస్తాన్ నుండి 4 సభ్యుల్ని ఎన్నుకున్నారు. దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకుంది. ఈ 389 మంది సభ్యుల్లో 26 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు, 9 మంది మహిళా సభ్యులు అన్నమాట. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభని భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించేశారనమాట. భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. దీనికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా మహమ్మద్ అలీ జిన్నాని ఎన్నుకున్నారు. స్టార్టింగ్ లో మనకి 389 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి 1947 ఆగస్టులో దేశ విభజన జరిగిపోయిందో అప్పుడు రాజ్యాంగ సభని భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించేశారు. విభజించిన తర్వాత మనకి ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 299. ఓకే, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నారనమాట. పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. ఇక్కడ చూద్దాము, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వీరు రాజ్యాంగ సభ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశం మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలాగే రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, ముసాయిదా కమిటీ. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతని ముసాయిదా కమిటీకి అప్పగించారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించారు. ఇందులో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ సభకి ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించినప్పటికీ అందులో ఎన్ని ప్రకరణలు, ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయంటే 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు. ఆ తర్వాత ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఈ సుదీర్ఘ సమయంలో విమర్శకులు మరియు సలహాదారులు రాజ్యాంగంలోని ప్రకరణలపై తమ భావాలను వ్యక్తీకరించడానికి తగినంత సమయం ఇవ్వడం జరిగింది. సవరణల తర్వాత 395 ప్రకరణలు, 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్లతో కూడిన రాజ్యాంగ సభ చేత 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది అనమాట. సో ఆమోదించింది ఎప్పుడు అంటే నవంబర్ 26, 1949 అండి. అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1950 జనవరి 26. ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించినప్పుడు 315 ప్రకరణలు, 8 షెడ్యూల్ ఉన్నాయి. సవరణల తర్వాత 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్ ఉన్నాయి. ఓకే, భారత రాజ్యాంగ పిత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ను బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. వీరు న్యాయ శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త. భీమ్రావ్ అంబేద్కర్, భీమాబాయి మరియు రామ్జీ దంపతులకు ఏప్రిల్ 14, 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్ లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్ లో జన్మించారు. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదారుగా పనిచేసి 1894లో పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్సెస్ లోని సతారాకు వెళ్లారు. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అవి తదుపరి జీవితంలో ఆయన రచనలను, సిద్ధాంతాలను ప్రభావితం చేశాయి. ఆయన భారత రాజ్యాంగ పితగా పరిగణించబడ్డారు. స్వతంత్ర భారతదేశం కోసం ముసాయిదా రాజ్యాంగాన్ని సిద్ధం చేసే బాధ్యత ఆయనపై ఉండింది. ఆయన 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రధాన రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు. ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారన్నమాట. సో పుట్టింది 1891, తర్వాత 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. ఈయన్ని భారత రాజ్యాంగ పితగా పిలుస్తాము. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని పిలుస్తారు. ఓకే, మధ్యప్రదేశ్లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్ లో జన్మించారు. రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడైతే మనకి రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందో 1949 నవంబర్ 26న దానికి గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన దివాస్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26ని జరుపుకుంటాం అన్నమాట. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇప్పుడు భారత రాజ్యాంగ పీఠిక.
ఇప్పుడు మన పుస్తకం ఉంది కదా, టెక్స్ట్ బుక్. ఈ పుస్తకం ప్రారంభంలో పీఠిక లేదా ముందు మాట లేదా ఈ పుస్తకం గురించి అనుశీర్షికలు ఏదో ఒకటి గమనిస్తాం. అది పాఠ్య పుస్తకం యొక్క ఉద్దేశాలను మరియు లక్ష్యాలను తెలియజేస్తుంది. అదే విధంగా రాజ్యాంగం కూడా ఒక ఉపోద్ఘాతాన్ని కలిగి ఉంటుంది. దీనినే రాజ్యాంగ పీఠిక అంటారు. ఇది మన దేశం కలిగి ఉండాల్సిన లక్ష్యాలు, విలువలు మరియు ఆదర్శాలను నిర్దేశిస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అన్నమాట. నెక్స్ట్ 13/12/1946 రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారండి. సీదా పిక్చర్ లో మనకి ఇచ్చారు. ఆ రోజు అతను లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించారన్నమాట. ఇదే భారత రాజ్యాంగ పీఠికకి మూలాధారం అయ్యింది. ఓకేనా, అర్థమైంది కదా. డిసెంబర్ 13, 1946 లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసా, ప్రకరణ లేదా అధికరణ అనేది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది. భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయాన్ని సూచిస్తుంది. షెడ్యూల్ అనేది ప్రకరణలోని పేర్కొనబడిన అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది అన్నమాట. ఇందాక మీకు చెప్పాను కదా నేను, ప్రకరణలు 22 భాగాలు, 8 షెడ్యూల్ అని. సో అందులో ప్రకరణ అంటే ఏంటి, భాగం అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చారనమాట. ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రం ప్రకరణ. ఆ భావనకి సంబంధించిన కొన్ని ప్రకరణల సముదాయం భాగం. ఆ ప్రకరణలో పేర్కొన్న అదనపు సమాచారం షెడ్యూల్ అన్నమాట. అర్థమైంది కదా. సామ్యవాదం లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ ఈ 2 పదాలు లేవు అనమాట. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ప్రవేశికలో పేర్కొన్నట్లుగా రాజ్యాంగ విలువలు మొత్తం భారత రాజ్యాంగం ప్రతిబింబిస్తాయి అన్నమాట. పీఠికలో వ్యక్తీకరించబడిన విలువలు రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆదర్శాలుగా వ్యక్తీకరించబడ్డాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం మనము. ఇక్కడ ఇది భారత రాజ్యాంగ పీఠిక అండి. అందులో మనకి ఈ వర్డ్స్ అయితే వచ్చాయి కదా, ఆ వర్డ్స్ కి మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్ గా ఇస్తున్నారంటే అది ఒకసారి చూద్దాము. సర్వసత్తాక అంటే బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం ఉండడం. సామ్యవాదం అంటే సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. లౌకికవాదం అంటే తనకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులకి హక్కు ఉంది. రాజ్యానికి అధికారిక మతం లేదు, అన్ని మతాలు సమానమే. ఇది లౌకికవాదం. అర్థమైంది కదా. నెక్స్ట్ సామ్యవాదం అంటే ఏంటి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తగ్గించి సామాజిక న్యాయమే సామ్యవాదం. ఓకే, నెక్స్ట్ ప్రజాస్వామ్యం. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది. గణతంత్ర వ్యవస్థ, రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతాడు, అదే గణతంత్ర వ్యవస్థ. మనకి ఇవి ఈజీగా అనిపించండి, కానీ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనకు అడుగుతారు అన్నమాట. సౌభ్రతృత్వం అంటే కింది వాటిలో ఏది అని. అప్పుడు తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతాం అక్కడ. ఓకే, న్యాయం. భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయానికి హామీ ఇచ్చింది. కులం, మతం మరియు లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపకూడదు. ప్రభుత్వం అందరి సంక్షేమానికి కృషి చేయాలి, అదే న్యాయం. స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ అని అర్థం. రాజ్యాంగ ప్రవేశిక పౌరులకి ఒకరి సొంత నమ్మకం మరియు విశ్వాసం ప్రకారం ఆలోచించడం, వ్యక్తీకరించడం మరియు ఆరాధించడం కోసం స్వేచ్ఛను అందిస్తుంది. సమానత్వం, చట్టం ముందు అందరూ సమానమే. పౌరులందరూ అభివృద్ధికి సమాన అవకాశాలను పొందుతారు. భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం పౌరులందరికీ సమాన హోదా సాధించడానికి అవకాశాలను కల్పిస్తుంది. సౌభ్రాతృత్వం అనగా సోదర భావం. ఇది ప్రజలందరి మధ్య ఐక్యత, సమగ్రత మరియు విధేయతను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఐక్యత మరియు సమగ్రత. దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది మన దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతి ఐక్యంగా ఉండాలని పేర్కొనడం. వీటిలోని మరొక వాగ్దానమే ఈ ఐక్యత మరియు సమగ్రత అన్నమాట. భారతదేశం సమాఖ్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఏక పౌరసత్వం, ఒకే రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కులు మరియు అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల గురించి చూద్దాం. హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు. వ్యక్తుల సహేతుకమైన వాదనలు ఏంటి అని కూడా అడగొచ్చండి. హక్కులు
ఇవి చాలా చిన్నగా మనకు కనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రాథమిక హక్కులు అనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి. ప్రజాస్వామ్య విజయం మరియు పౌరుల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి. వీటిని భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయి అన్నమాట. ప్రస్తుత భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఎన్నో భాగం అంటే 3వ భాగం. ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 14 నుంచి 32 వరకు 6 ప్రాథమిక హక్కులనే ఉన్నాయి. ఇక్కడ మనము ప్రాథమిక హక్కులను చూడొచ్చు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నమాట. భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో మనకి 7 ఉండేవండి. 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. అయితే 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది అన్నమాట. మీకు ఇందాక ఏం చెప్పాను, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాదం, సామ్యవాదం అనేది యాడ్ చేశారని చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది, 1978లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు తీస్తారు. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇప్పుడు ఒక్కొక్క హక్కు గురించి చూద్దాము. సమానత్వపు హక్కు అండి, ప్రకరణ 14 నుంచి 18 వరకు. భారత రాజ్యాంగం సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉందన్నమాట. స్వేచ్ఛా హక్కు ప్రకరణ 19 నుంచి 22. స్వేచ్ఛా హక్కు ఈ క్రింది 6 రకాలైన స్వేచ్ఛలకి హామీ ఇస్తారు. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడటానికి స్వేచ్ఛ, సంచరించడానికి స్వేచ్ఛ, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు, ఇవన్నీ కూడా మనకి స్వేచ్ఛా హక్కు క్రింద ఉన్నాయన్నమాట. ఈ 6 రకాలైన స్వేచ్ఛలకి మనకి స్వేచ్ఛా హక్కు అనేది హామీ ఇస్తుంది. ఇది ప్రకరణ 19 to 22 మధ్యలో ఉంది. నెక్స్ట్, పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ 23 నుంచి 24. ఈ హక్కు కింద అన్ని రకాల వెట్టి చాకరీలు నిషేధించబడింది. ఇది బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారంలో లేదా గనుల్లో పని చేయించకూడదు. ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలోనూ నియమించకూడదని రాజ్యాంగం చెప్తుంది. ఇదే పీడనాన్ని నిరోధించే హక్కు అన్నమాట. నెక్స్ట్, మత స్వాతంత్రపు హక్కు ప్రకరణ 25 నుంచి 28. వ్యక్తులందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యానికి అధికార మతం లేదు. మత వ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. విద్యా సాంస్కృతికపు హక్కు ప్రకరణ 29 నుంచి 30. రాజ్యాంగం ప్రకారం మైనారిటీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థల్ని స్థాపించడానికి, నిర్వహించుకోవడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. ఇది విద్యా సాంస్కృతిక హక్కు అన్నమాట. నెక్స్ట్, రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణ 32. ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కుల్ని కూడా పరిరక్షిస్తుంది. అదే రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నమాట. ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులైన 6 రకాల హక్కులు, వాటి గురించి వివరంగా తెలుసుకున్నాము. అలాగే ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కు అనేది ఎప్పుడు ఏ సవరణ ద్వారా తొలగించారని తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి ఏ ప్రకరణ నుంచి ఎక్కడి వరకు, అదే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఈ ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరచబడ్డాయంటే 14 to 32 అనేది తెలుసుకున్నాం. అర్థమైంది కదా. ఇక్కడ చూసారు కదా, రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. పౌరులకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ ఇటీవల భారత రాజ్యాంగంలో మరికొన్ని హక్కులు అదనంగా చేర్చబడ్డాయి. అవేంటంటే సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. ఇది పరిపాలనలో పారదర్శకతను కల్పిస్తుంది. సమాచార హక్కు చట్టం RTI
భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది. ఈ చట్టం అక్టోబర్ 12, 2005 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం, అక్టోబర్ 12, 2005 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ విద్యా హక్కు. మన పార్లమెంటు స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్యని ప్రాథమిక హక్కుగా 21A ప్రకరణ ద్వారా చేర్చారు. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 2002 86వ రాజ్యాంగ సవరణ 21A ప్రకరణ విద్యా హక్కు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైతే మనం సవరణలు అనేవి తెలుసుకున్నామో ఇంతకు ముందు 1978లో కావచ్చు, 76లో కావచ్చు, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, వాటి ద్వారా ఏం జరిగింది అనేది. సో ఈ చట్టం ఏం చెప్తుంది, ఈ విద్యా హక్కు అనేది ఏం చెప్తుంది ఇలా చేర్చారు కదా అంటే 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ ఈ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంటుంది అన్నమాట. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2009లో భారత పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010 అమల్లోకి వచ్చింది అన్నమాట. సో ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2009 ఆమోదించబడింది, 2010 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చింది. ఇక్కడ వరకైతే విద్యా హక్కు కోసం మీకు క్లారిటీగా ఉంది కదా. నెక్స్ట్ మీకు తెలుసా, బాలల హక్కుల పరిరక్షణ సదస్సులో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలపై మన దేశం కూడా సంతకం చేసింది. ఆ విధంగా మన దేశం కూడా బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నమాట. ప్రధానమైన బాలల హక్కులు 4: జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామి హక్కు. ఇవి బాలల హక్కులు. ఓకే, నెక్స్ట్ ప్రాథమిక విధులు. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి పౌరులందరి నైతిక బాధ్యతలుగా ఇవి నిర్వచించబడ్డాయి. ఈ విధులని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A భాగం 4Aలో పొందుపరిచారు. ఇవి రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి. హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరిపూరకమైనవి. హక్కులు ఉన్న చోట విధులు ఉంటాయి, విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించలేం కదా. సో విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయన్నది ఎవరు అంటే మహాత్మా గాంధీ. సో ఎక్కడి నుంచి, ఏ రాజ్యాంగం నుంచి వీటిని తీసుకున్నామంటే రష్యా రాజ్యాంగం నుంచి అండి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A భాగం 4Aలో ఈ ప్రాథమిక విధులని పొందుపరిచారన్నమాట. ఓకేనా. 1976-42 రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేర్చారని ఇందాక చెప్పుకున్నాము, సామ్యవాదం, లౌకిక అనే పదాలను చేర్చారు. అలాగే అదే 1976లో అదే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51A భాగం 4Aలో ప్రాథమిక విధులను కూడా పొందుపరిచారన్నమాట. ఓకే, ఇవి ప్రాథమిక విధులు. ఒకసారి చదివేద్దాము. రాజ్యాంగానికి బద్ధుడై ఉండటం, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం, భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించడం, సంరక్షించడం, సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించడం, సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధి పరచడం, ప్రజల ఆస్తిని సంరక్షించడం, హింసను విడనాటడం, విద్యావకాశాలను కల్పించడం, అభ్యున్నతి కోసం కృషి చేయడం, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించడం, సుసంపన్నమైన మన సంస్కృతిని, వారసత్వాన్ని రక్షించడం, దేశమును రక్షించడం మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయడం, స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించడం. ఇవి ప్రాథమిక విధులు అన్నమాట. ఓకే, మొత్తం 11. ఓకే, ఇక్కడ విలువలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం అని ఇవ్వడం జరిగింది. విలువలు వ్యక్తుల ప్రవర్తనని నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు. ఇవి మన చర్యల్ని ప్రేరేపిస్తాయి అన్నమాట. వ్యక్తుల ప్రవర్తనని నిర్ణయించే అంతర్గత ప్రమాణాలే విలువలు. మన జీవితంలో ఇవి ముఖ్యమైనవి, పవిత్రమైనవి. విలువలు వ్యక్తిలో ఉండే నైతికత అనేవి కుటుంబం, సమవయస్కులు, సామాజిక నేపథ్యం మొదలైన కారకాలతో ప్రభావితం అవుతాయి. ఒక వ్యక్తి గాని సమాజం గాని అభివృద్ధిని సాధించాలంటే విలువలు అనేవి అత్యంత ఆవశ్యకమైనవి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి మరింత అవసరం. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ధి మొదలగు విలువలను పౌరులు కలిగి ఉన్నప్పుడు సమాజం అన్ని విధాలుగా ప్రగతి పదంలో పయనిస్తుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవిస్తూ వ్యక్తిగత ప్రగతిని సాధిస్తూనే సమాజ శ్రేయస్సు కొరకు పౌర విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలంట. ఇది బాధ్యతాయుతమైన పౌరసత్వం కోసం. ఇక్కడితో మనకి చాప్టర్ అయిపోయింది. సో 10 కోసం చూద్దాం. రాజ్యాంగ సవరణ అంటే ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడం. సౌభ్రాతృత్వం అంటే ఏం చెప్పాను, సోదర భావంతో కలిగి ఉండడం. ప్రావిన్స్ అంటే బ్రిటిష్ పాలనలో
భారతదేశంలోని పరిపాలనా విభాగం అన్నమాట. స్వదేశీ సంస్థానం అంటే ఇది బ్రిటిష్ కాలంలోని స్వదేశీ రాజ్యాలు. ప్రావిన్స్లు అంటే రాష్ట్రాలు అని కూడా ఇందాక మనం అక్కడ స్టార్టింగ్ డిస్కస్ చేసుకున్నాం. అర్థమైంది కదా? దానికి క్లియర్ కట్ ఏంటంటే బ్రిటిష్ పాలన భారతదేశంలోని పరిపాలనా విభాగం అన్నమాట. ఓకే, పౌరుడు అంటే ఒక రాష్ట్రం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు ఉన్న వ్యక్తి. పౌరసత్వం అంటే ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానం లేదా స్థితి. సమాఖ్య అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీ. ద్వంద్వ ప్రభుత్వం రెండు వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానం అన్నమాట. ఇది ఇక్కడున్న ఎక్సర్సైజెస్ చూద్దాం. రాజ్యాంగ సభ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ క్రింది వాటిలో భిన్నమైనది ఏది అని అడిగారండి. సో ఇక్కడ స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అనేవి మంచిగా ఉన్నాయి. అసమానత అనేది భిన్నంగా ఉంది. మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ నిబంధన చెప్తుందంటే 21A అని ఇప్పుడే తెలుసుకున్నాం కదా. క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది అని అడిగారు. చట్టం ముందు అందరూ సమానులే, కరెక్టే. ఒక వ్యక్తి ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఉంది, కరెక్టే. ఒక టీ షాప్ లో 14 ఏళ్ల లోపు బాలుడు పనిచేయడం, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కదా. సో ఇది మనకి ఉల్లంఘన ఏది అని అడిగారు, ఇది అనమాట. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియజేస్తుందంటే 51A అండి. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ అని అడిగారు. సో 42వ రాజ్యాంగ సవరణ ఏం జరిగిందండి, వీటికిలో సామ్యవాదం, లౌకిక పదాలు అనేవి చేర్చారు. ఓకే, నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ అని అడిగారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం జరిగింది, ఆస్తి హక్కు తొలగింపు జరిగింది. ఓకే, 86వ రాజ్యాంగ సవరణ అన్నారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు అనేది చేర్చారు కదా. 3వ భాగంలో ఏముంటాయి, ప్రాథమిక హక్కులు ఉంటాయి. భాగం 4Aలో ఏముంటాయి, ప్రాథమిక విధులు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నవి మీరు తీసుకోవద్దు, నేను ఏదైతే చెప్తున్నానో అవే నోట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ రాష్ట్ర ప్రభుత్వం అండి. రాష్ట్ర ప్రభుత్వం అనగానే మనకు ఒక 3 శాఖలు గుర్తు రావాలండి. అది శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ అని చెప్పి. శాసన నిర్మాణ శాఖలో మనకి గవర్నరు, శాసనసభ, శాసన మండలి ఉంటాయి. మనం ఇప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం గురించి మాత్రమే తెలుసుకుంటాం. ఓకే, అక్కడ చుట్టుపక్కల ఉన్న మ్యాటర్ని మీరు పట్టించుకోవాలి. ఓకే, శాసన నిర్మాణ శాఖ అంటే గవర్నర్, శాసనసభ, శాసన మండలి మొత్తాన్ని కలిపి శాసన నిర్మాణ శాఖ అంటాం. ఇక్కడ శాసన తయారీ ప్రక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలిని కలిపి కార్యనిర్వాహక శాఖ అంటాం. న్యాయ శాఖ అంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అన్నమాట, హైకోర్టు. ఇది న్యాయశాఖకి సంబంధించి. సో ఈ 3 శాఖలు అనేవి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి. ఒకటి చట్టాలని తయారు చేస్తుంది, 2 ఆ చట్టాలని పనిలో పెడుతుంది, 3 వాటిని పరిరక్షిస్తుంటది అన్నమాట. ఇది కంక్లూజన్. సో ఇదంతా ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో మనకు 2 స్థాయిల్లో ప్రభుత్వం ఉంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో ఉంది. 2 విధాలైన ప్రభుత్వాల మధ్య అధికార విభజన అనేది ఉంటది అన్నమాట. అది ఒకటి ఢిల్లీలో గల కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్రాల్లో వేరువేరు రాష్ట్ర ప్రభుత్వాలు. దీనిని సమాఖ్య వ్యవస్థ అంటారు. మన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిపాలనని స్వయంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రభుత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తయారు చేసి వాటిని అమలు జరిగేటట్లు చూస్తాయి. ప్రభుత్వం 3 రకాలైన విధులను కలిగి ఉంటుంది: చట్టాలను తయారు చేయడం, చట్టాలను అమలుపరచడం మరియు ప్రజలందరికీ న్యాయం అందేలా చూడడం అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిపాలనకు బాధ్యత వహిస్తుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ అని. ఈ 3 ఒకటైన శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. శాసన నిర్మాణ శాఖ అంటే ఏం చెప్పాను, గవర్నరు, శాసనసభ మరియు శాసన మండలిని కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారు. చట్టాలను తయారు చేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ శాసన నిర్మాణ శాఖలో ఉన్న 3 ఫస్ట్ దైన గవర్నర్ గారి గురించి తెలుసుకుందాం. గవర్నర్ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ని నియమిస్తాడు. ఒక్కోసారి 2 లేక 3 రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ఉంటారన్నమాట. ఆర్టికల్ 158లో 3A ప్రకారం
రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకి ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు. ఏంటి ఆర్టికల్ 168 లో 3A అన్నమాట. అర్థమైంది కదా. సో గవర్నర్ ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. నెక్స్ట్ గవర్నర్ విధులు ఏంటంటే శాసనసభ మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని వారి చేత ప్రమాణం చేయిస్తారు. శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇస్తారు. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని రాష్ట్రపతికి నివేదిస్తారన్నమాట. ఇది విషయం. ఓకే, ఇవి గవర్నర్ గారి విధులు. నెక్స్ట్ చూద్దాము. శాసనసభ. రాష్ట్ర శాసనసభ ఒక శాసన నిర్మాణ విభాగం. దిగువ సభగా భావించే ఈ సభలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులందరూ సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలని చర్చిస్తారు. ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజిస్తారనమాట. అర్థమైంది కదా. సో రాష్ట్ర శాసనసభ అనేది దిగువ సభగా భావిస్తారు. ఇప్పుడు శాసనసభకి ఎన్నికలు సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి శాసనసభకి ఎన్నికలు జరుగుతాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి మేనిఫెస్టోలతో ఎన్నికల్లో పోటీ చేస్తారు. అసలు మేనిఫెస్టో అంటే ఏంటి? స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలని మేనిఫెస్టో అంటారు. ఇప్పుడు శాసనసభ సభ్యుని ఎన్నిక చూద్దాం. శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. 18 సంవత్సరాలు పైబడి ఓటు హక్కు కలిగిన ఓటర్లందరూ కూడా ఎన్నికల రోజున ఆ నియోజకవర్గంలో ఓటు వేస్తారు. ఓటర్లు తమ ఓటర్ గుర్తింపు కార్డును పోలింగ్ బూత్ స్థాయి అధికారికి చూపించాలి. రహస్య ఓటింగ్ విధానం ప్రకారం ఓటర్లు వారు ఎవరికి ఓటు వేసింది తెలియపరచరాదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రకటించిన తేదీ రోజు ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ సభ్యుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ప్రకటిస్తారన్నమాట. ఇది శాసనసభ సభ్యుని ఎన్నిక జరుగుతుంది. సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ లేక పార్టీల ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఎవరికైతే ఆధిక్యం ఎక్కువ ఉందో వాళ్ళు వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటారనమాట. మెజారిటీ పార్టీ లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానిస్తారనమాట. గవర్నర్ ముఖ్యమంత్రిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతేకాక ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు తెలుసా సంకీర్ణ ప్రభుత్వం, సంకీర్ణ పార్టీ అనేసి అంటున్నాం కదా, అంటే ఏంటో చూద్దాం. సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం అన్నమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడమే అటువంటి ఏర్పాటుకి సాధారణ కారణం. అది సంకీర్ణ ప్రభుత్వం. ఇప్పుడు శాసన నిర్మాణ శాఖలోని శాసన మండలి గురించి చూద్దాం. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభను శాసన మండలి అంటారు. ద్విసభా విధానంలో అంటే శాసనశాఖ 2 సభలుగా ఉండటాన్ని ద్విసభా విధానం అంటారు. శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది అనమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ, ఎందుకంటే ఈ సభ అనేది రద్దు కాదు. ప్రతి శాసన మండలి సభ్యుడు 6 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు అనమాట. సో ఇప్పుడు ఎన్నికైన 6 సంవత్సరాలు కొనసాగుతారు కదా. ఎవరిదైతే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందో అలా కంప్లీట్ అయిన వాళ్ళని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఆ కొత్త వాళ్ళు మళ్ళీ 6 సంవత్సరాలు ఉంటారు. ఇలా ఇది కొనసాగుతూ ఉంటది అన్నమాట. ఇది శాశ్వత సభ. ఆర్టికల్ 171 ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసన సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు శాసనసభలో సభ్యులు ఎన్నుకుంటాం కదా కొన్ని నియోజకవర్గాలకి ఎమ్మెల్యేలు. సో వాళ్ళలో 1/4 వంతు సభ్యులు శాసన మండలిలో ఉంటారన్నమాట. అంతకు మించుకోదు. శాసన మండలి నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే సభ్యులు ఉంటారు కదా, వాళ్ళలో
1/3 వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. ఇంకో 1/3 వంతు మంది సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థలచే సభ్యులచే ఎన్నుకోబడతారు. 1/12 వంతు మంది సభ్యులు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు. 1/12 వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు. 1/16 వంతు మంది సభ్యులు రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడతారు అన్నమాట. శాసనసభ వలె శాసన మండలికి కూడా శాసన అధికారాలు, ఆర్థిక పరిపాలన మరియు విచక్షణ అధికారాలు ఉన్నాయి. కానీ శాసనసభకు ఆర్థిక పర అంశాల్లో ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట శాసనసభకి. ఇది శాసన మండలికి శాసనసభకి ఉన్న డిఫరెన్స్. అర్థమైంది కదా. ఇక్కడ పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో శాసన మండలి అనేది పనిచేస్తుంది. శాసనసభలో ఉన్న సభ్యుల్లో 1/4 వంతు ఇందులో ఉంటారన్నమాట. ఆ 1/4 వంతు సభ్యులు ఉన్నారు కదా, ఆ సభ్యుల్లో 1/3 వంతు శాసనసభ సభ్యులచే, 1/3 వంతు స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యులచే, 1/12 వంతు పట్టభద్రులచే, ఇంకో 1/12 వంతు ఉపాధ్యాయులచే, 1/6 వంతు రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడతారు. ఈ విధంగా అయితే శాసన మండలి ఉంటుంది. శాసనసభ సభ్యుల్ని మనం ఎమ్మెల్యేలు అనుకున్నాం కదండి. సో మన ఏపీకి వచ్చేసి ఎమ్మెల్యేలు 175 ఉన్నారు కదా. మరి ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారంటే 58 ఉన్నారండి. ఎమ్మెల్సీలు 58 ఉన్నారు. అందులో మనకి 1/3 వంతు శాసనసభ సభ్యులచే ఎన్నుకుంటారు కదా, వాళ్ళు 20, స్థానిక ప్రభుత్వ సంస్థ సభ్యులచే 20, పట్టభద్రులచే 5, ఉపాధ్యాయులచే 5, రాష్ట్ర గవర్నర్ చే 8 మంది నామినేట్ చేయబడ్డారు. టోటల్ గా మనకి 68 మెంబర్స్ అయితే ఎమ్మెల్సీలుగా ఉన్నారు, 175 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇది గూగుల్ చూసి నేను సెర్చ్ చేసి రాశాను. ఓకే, సో ఎక్కువ ఆర్థిక పర అంశాలు ఎక్కువ అధికారులు దేనికి ఉంటాయంటే శాసనసభకు ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియ అనేది చూద్దాము. ఈ మూడింటితో కలిపి చట్టాలను ఎవరు తయారు చేస్తారు? రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి మనకు చట్టాలు అవసరం కదా. రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందడానికి మరియు ప్రగతి పదంలో పయనించడానికి చట్టాలు అనేవి సహాయపడతాయి. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది అన్నమాట. ఒక రాష్ట్ర పరిధిలోని పరిపాలనా బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు 3 జాబితాలుగా విభజించబడతాయి. 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా అన్నమాట. రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది. ఈ చట్టం అనేది, ఈ బిల్లు అనేది చట్టంగా ఎలా రూపొందించబడుతుందో చూద్దాం. ఇప్పుడు సాధారణంగా అయితే అధికార పక్షానికి చెందిన సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో బిల్లును ప్రవేశపెడతాడు. ఆర్థిక బిల్లుని గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారన్నమాట. సభలోని ప్రతి సభ్యునికి బిల్లు ప్రతులను పంచుతారు. బిల్లుపై సవివరమైన చర్చలు జరిపి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఓటింగ్ జరుపుతారు. మెజారిటీ సభ్యులు ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లుని 2వ సభకు పంపుతారు. మొదటి సభలో జరిగిన విధంగానే 2వ సభలో కూడా అదే విధానం కొనసాగుతుంది. 2 సభలు ఆమోదం పొందిన తర్వాత బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుంది. గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాత బిల్లు అనేది చట్టంగా మారుతుంది అన్నమాట. చట్టాన్ని గెజిట్ లో ప్రచురిస్తారు. చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖకు పంపడం జరుగుతుంది. ఇది బిల్లు చట్టంగా రూపొందే విధానం. ఫస్ట్ ప్రవేశపెడతారు, 2వసారి మార్పులు చేర్పులు, ఎంతమంది ఒప్పుకుంటున్నారు, ఏమైనా మనకి సలహాలు ఇస్తున్నారా అవన్నీ చూస్తారు. 3వసారి ఓటింగ్ జరుగుతుంది కదా, జరిగిన తర్వాత ఆమోదమా తిరస్కరణ ఏదో తేలిపోద్ది. ఆమోదం పొందిన తర్వాత 2వ సభకి వెళ్తుంది. 2వ సభలో సేమ్ జరుగుతుంది. తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత చట్టంగా రూపొందిన తర్వాత గెజెట్ లో ప్రచురించబడుతుంది. అర్థమైంది కదా. ఇది బిల్లు చట్టంగా రూపొందే విధానం. అన్ని బిల్లులు అలానే జరుగుతాయి. కానీ ఆర్థిక బిల్లుని గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు. ఓకే, శాసన నిర్మాణ శాఖ అయిపోయింది కదా. ఇప్పుడు కార్యనిర్వాహక శాఖ చూద్దాం. చట్టాలను ఎవరు అమలు చేస్తారు? రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారన్నమాట. వాళ్ళు అమలు చేస్తారు. గవర్నర్ గురించి చూద్దాం. రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ ఉంటారు. ఇతను కేంద్ర ప్రభుత్వంచే నియమించబడతారు. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధ నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూస్తారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి. ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించబడతారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులను ఎంచుకోవడం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ చేత నూతనంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు నియమింపబడతారన్నమాట.
ముఖ్యమంత్రి అధికారాలు ఏంటంటే మంత్రి మండలి జాబితాను తయారు చేసి గవర్నర్కి పంపిస్తారు, మంత్రులకు శాఖలను కేటాయిస్తారు, మంత్రి మండలి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు. ఇది ముఖ్యమంత్రి కోసం. నెక్స్ట్ మీకు తెలుసా, ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉండాలన్నమాట. ఇప్పుడు మంత్రి మండలి గురించి చూద్దాం. ముఖ్యమంత్రి కేబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖల్ని కేటాయిస్తారు. ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశిస్తారు. ఈ విధానాలను ఆయా విభాగాల అధికారుల నిబంధనల ప్రకారం అమలు చేస్తారు. సభ ఆమోదం కోసం సమర్పించవలసిన విధానాలు మరియు ప్రణాళికల్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రిత్వ శాఖపై ఉంది. సభ ఆమోదం పొందిన విధానాన్ని కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. మంత్రి మండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు న్యాయశాఖ గురించి చూద్దాం. న్యాయశాఖ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాలు ఇది ఒకటి. ఇది చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలుకి బాధ్యత వహిస్తుంది అన్నమాట. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కింద పనిచేస్తుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటో చూద్దాం. హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిగ్రీలు ముద్రించబడతాయి. ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్ సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి. అదే కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో అతనికి లేదా ఆమెకి 62 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొనసాగుతారు. రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ ప్రజా న్యాయస్థానంను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నమాట. సభలో బిల్లు ప్రవేశపెట్టబడి సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపబడుతుందని, గవర్నర్ సంతకమైన తర్వాత బిల్లు చట్టంగా మారి గెజిట్ లో ప్రచురింపబడుతుందని తెలుసుకున్నాం కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ అనేది రాష్ట్రంలోని జిల్లా అధికారులందరికీ పంపబడుతుంది అన్నమాట. చట్టాలను అమలుపరచడానికి మంత్రివర్గం జిల్లా కలెక్టర్ సహాయాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు జిల్లా స్థాయి పరిపాలన చూద్దాం. జిల్లా పరిపాలనలో మనం తెలుసుకోవాల్సింది జిల్లా కలెక్టర్ మరియు జిల్లా న్యాయశాఖ గురించి. భారతదేశంలోని ప్రతి జిల్లాకి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి ఉంటారు. అతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ గురించి ఇప్పుడు చూద్దాం. జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలనకి అధిపతి. కేంద్ర ప్రభుత్వం వీరిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. రెవెన్యూ భూ రికార్డులు మరియు రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల్ని జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారు. శాంతి భద్రతల నిర్వహణ మరియు సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం, స్థానిక ప్రభుత్వాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ అంటే విపత్తుల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడం మరియు నష్టాన్ని నివారించడం లేకపోతే తగ్గించడం అన్నమాట. మరియు ఎన్నికల విధులు అంటే జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం, ఇలాంటి మొదలైన వాటన్నిటినీ కూడా జిల్లాలో వివిధ విభాగాల బాధ్యతని కలెక్టర్ తీసుకోవాలన్నమాట. జిల్లా పరిపాలన జిల్లా కలెక్టర్కి సహాయపడే అధికారుల గురించి చూద్దాం. కలెక్టర్ పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, ప్రజాపనుల శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ. ఈ అన్ని శాఖలు కూడా మనకి జిల్లాలో అన్ని ఇతర శాఖలు కూడా కలెక్టర్ విధులు అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు కలెక్టర్కి సహాయపడి మిగతా వాళ్ళన్నమాట పోలీస్ సూపరింటెండెంట్ అంటారు. ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ సూపరింటెండెంట్ ఉంటారు. అతను జిల్లా ముఖ్య పోలీస్ అధికారి అన్నమాట. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా కలెక్టర్ సహాయం చేస్తారు. నెక్స్ట్ రెవెన్యూ డివిజనల్ అధికారి. సబ్ డివిజన్ లో శాంతి భద్రతల నిర్వహణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ మొదలైనవి రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యతలు. భూ సేకరణ మరియు పునరావాస పనులను మరియు జిల్లా కలెక్టర్ సూచించిన ఇతర పనుల్ని అతను నిర్వహిస్తారు.
తహసీల్దార్ మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణ అధికారి. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాలు, సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు మరియు భూ రికార్డుల నిర్వహణకి బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామ రెవెన్యూ రికార్డులు మరియు అకౌంట్లను ఖచ్చితంగా నిర్వహించడం. గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన భూమి శిస్తు, పన్నులు మరియు ఇతర మొత్తాల వసూళ్లతో పాటు సర్వేరాలను తనిఖీ చేయడం, స్థానికత, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడం మొదలైన విధులను నిర్వహిస్తారు. నెక్స్ట్ జిల్లాలో న్యాయశాఖ. జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజనల్ కోర్టులు ఉంటాయి. డివిజనల్ కోర్టులు డివిజనల్ స్థాయిలోను, జిల్లా కోర్టు జిల్లా స్థాయిలోను న్యాయ పరిపాలన చేస్తారు. జిల్లా కోర్టు జిల్లా స్థాయిలో ఉన్న కోర్టుని జిల్లా కోర్టు అంటారు. జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరి కొందరు న్యాయమూర్తులు ఉంటారు. జిల్లాలోని వివిధ కేసుల్ని విచారించి తుది తీర్పు ఇవ్వడం జిల్లా కోర్టు ప్రధాన విధి అన్నమాట. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబార్డినేట్ కోర్టు. జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ కోర్టులో తమ అధికార పరిధిలో పౌర అంటే సివిల్, నేర అంటే క్రిమినల్ వివాదాల్లో సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లకు అనుగుణంగా ఇవి వ్యవహరిస్తాయి అన్నమాట. అవి సబార్డినేట్ కోర్టు. నెక్స్ట్ ప్రజా న్యాయస్థానం. దీన్ని లోక్ అదాలత్ అంటారు. అంటే ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల్లో ఒకటి అన్నమాట. ఇది న్యాయస్థానంలో లేదా ప్రీ లిటిగేషన్ స్థితిలో పెండింగ్ లో ఉన్న వివాదాలు లేదా కేసులు స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే లేదా రాజీ పడే వేదిక. లోక్ అదాలత్ కు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది. సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు మరియు చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్ని ప్రధానంగా లోక్ అదాలత్ కు సూచిస్తారన్నమాట. ఇలా భారతదేశంలోని రాష్ట్రాలు తమ పరిపాలనని స్వయంగా నిర్వహించడానికి తమ సొంత ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాలైన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది. శాసన నిర్మాణ శాఖ శాసనాలను తయారు చేస్తుంది. కార్యనిర్వాహక శాఖ శాసనాల్ని అమలు పరుస్తుంది. న్యాయ శాఖ శాసనాల్ని పరిరక్షిస్తుంది. ఇదే మీకు స్టార్టింగ్ లో నేను చెప్పాను అన్నమాట. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పరిపాలన నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడుతుంది. ఇప్పుడు పద కోసం చూద్దాం. నియోజకవర్గం అంటే ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ తమ ప్రతినిధుల్ని ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతం. ద్విసభా వ్యవస్థ అంటే 2 శాసనసభలతో కూడిన ప్రభుత్వాన్ని ద్విసభా వ్యవస్థ అంటారు. గెజిట్ అంటే ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలియజేసే అధికారిక ప్రచురణ. సమన్స్ అంటే సభ సభ్యులందరినీ సమావేశపరచడం. ప్రోరోగ్ అంటే సభను నిరవధికంగా వాయిదా వేయడం. బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థ. సయోధ్య లేదా రాజీ కుదుర్చుకోవడం అంటే న్యాయస్థానాల ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అనగా రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, శాసనసభ, శాసన మండలి, పైవన్నీ. భారతదేశంలో రాష్ట్రాలు 28. రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయంటే ముఖ్యమంత్రి చేతిలో. క్రింది వారిలో ముఖ్యమంత్రి ఎవరంటే మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అన్నమాట. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత, గవర్నర్ రాష్ట్రాధినేత, ఎమ్మెల్యే శాసనసభ, ఎమ్మెల్సీ శాసన మండలి, కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్. సో ఇక్కడ మనకైతే ఫిల్ చేస్తాం మ్యాచింగ్స్ అనేవి. ఇక్కడ చూడొచ్చు అంశం శాసనసభ, శాసన మండలి అని ఇచ్చారు. సో శాసనసభ పదవీ కాలం 5 సంవత్సరాలు అని మనకు తెలుసు. శాసన మండలి అయితే 6. మనకి శాసనసభ సభ్యుల సంఖ్య 175 కదా మన ఏపీకి. సో 58 అన్నమాట. అధ్యక్షత వహించే స్పీకరు, ఇక్కడ చైర్మన్, ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఉంటారన్నమాట. అర్థమైంది కదా. పర్ఫెక్ట్ గా ఇవన్నీ లెసన్లు కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా జస్ట్ 2 లెసన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా చెప్పిస్తే మనకి సెమ్ 2 అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ.